Welcome to Emily Academy Hyderabad. This is Dr. Moses. Dear students, చాలామంది విద్యార్థులు జాబ్ సాధిస్తూ ఉంటారు. జిల్లా స్థాయి ర్యాంకులు, రాష్ట్ర స్థాయి ర్యాంకులు, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తుంటారు. మరి వారు అకాడమిక్ పరంగా యావరేజ్ స్టూడెంట్స్ అయినప్పటికీ, ఐక్యూ పరంగా యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ, మరి పోటీ పరీక్షలలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తుంటారు. దీనికి కారణం ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే తెలుసుకుంటారు. అది మోటివేషన్. మోటివేషన్ అనేటువంటి ఆంగ్ల పదం మూవర్ అనే ఒక లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. మూవర్ అంటే కదలిక లేదా చలనం, టు మూవ్. మరి అభ్యసించాలంటే ప్రేరణ తప్పనిసరి. ఏ నీడ్ గివ్ రైస్ టు మోటివేషన్ అండ్ మోటివేషన్ ఈజ్ రాయల్ రూట్ టు లెర్నింగ్. అవసరం మనలో ప్రేరణ కలిగిస్తే ఈ ప్రేరణ అభ్యసనానికి, లెర్నింగ్కు దారితీస్తుంది. కనుక మీరు డిఎస్సి జాబ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన జాబ్ కావచ్చు, గ్రూప్స్కు సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి జాబ్ కావచ్చు, లేకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి సివిల్స్ ఎగ్జామ్ కావచ్చు. మరి డిఎస్సి నుంచి సివిల్స్ వరకు ఏ జాబ్ సాధించాలన్నా మీరు ఈరోజు నుంచి మీ పర్సనాలిటీలో డెవలప్ చేసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైన ట్రైట్ లక్షణం అచీవ్మెంట్ మోటివేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మోటివేషన్. ఈ ప్రేరణ 3 రకాలుగా ఉంటుంది. ఒక్కోసారి మన ఆనందం కోసం, మన సంతోషం కోసం ఒక యాక్టివిటీలో పాల్గొంటాం. అది కరిక్యులర్ యాక్టివిటీ కావచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీ కావచ్చు. సో దీన్ని ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ అంటాం. చిన్నపిల్లలు టీవీ చూడడం, కార్టూన్స్, కామిక్స్ చూడడం, పెద్దవారు సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం, అడోలసెన్స్ మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో పాల్గొనడం, మరి ఒక సాహిత్యవేత్త ఒక నవల చదివి ఆనందాన్ని పొందడం, ఒక టీచర్ పాఠం చెప్పడాన్ని ఇష్టపడడం, ఇవన్నీ కూడా అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఇది చాలా ఇంపార్టెంట్ మనం జాబ్ సాధించాలంటే. అయితే కొన్ని సందర్భాలలో మన కుటుంబ సభ్యుల కోసం, రిలేటివ్స్ కోసం, మరి ఆ జాబ్ తెచ్చేటువంటి జీతం కోసం మన జీవితంలో ఒకసారి ప్రేరణ కలిగి ఉంటాం. అది బహిర్గత ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇది కూడా ముఖ్యమే. అయితే మన జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకొని, ఆ గోల్ స్మార్ట్ గోల్. మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఈరోజు నుంచి స్మార్ట్ గోల్ కలిగి ఉండండి. సెట్ ఎ గోల్ అండ్ వర్క్ టు రీచ్ ఇట్. ఒక లక్ష్యం, ఒక ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని, మనకు లేనటువంటి ఒక ఆశయాన్ని మనం సృష్టించుకొని దానికోసం నిరంతరం కష్టపడితే అది సాధనా ప్రేరణ. ఏదైనా ఒకటి సాధించాలని చదవడం సాధనా ప్రేరణ. కెరటం మనకు ఆదర్శం, ఎందుకంటే అది పడుతున్నందుకు కాదు, పడిన తిరిగి లేస్తున్నందుకు అనేటువంటి వాక్యంలో ఈ సాధన ప్రేరణ స్ఫురిస్తుంది. సైకాలజీలో అచీవ్మెంట్ మోటివేషన్ అనేటువంటి కాన్సెప్ట్ను పరిచయం చేసినది మెక్లిలాండ్ మరియు అట్కిన్సన్. అమెరికా దేశానికి చెందినటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యక్తి ఒక లక్ష్యం దిశలో నిరంతరం తనను తాను ప్రేరేపించుకోవడమే సాధనా ప్రేరణగా చెప్పడం జరిగింది. కనుక నీకు జాబ్ రాకపోవడం గల కారణం, జాబ్ సాధించిన వ్యక్తికి సంబంధించిన కారణం ఒకటే, అది బలమైన లక్ష్యం లేకపోవడం. డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా మనం జాబ్ క్యాలెండర్ వచ్చింది, నోటిఫికేషన్స్ వచ్చాయి, చదవలేకపోతున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ మనకు అవసరమా కాదా నిర్ణయించుకోవాలి ముందు. ఆ జాబ్ మన శారీరక అవసరాలు, అది మన మానసిక అవసరాలు, ఉద్వేగ అవసరాలు, రక్షణ అవసరాలు, ముఖ్యంగా సొసైటీలో ఒక ఐడెంటిటీ గుర్తింపు అవసరాలు, మన ఆత్మ ప్రస్తావన సాధించే అవసరాలు తీరుస్తుందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ అది మనకు అవసరం అనుకుంటే ఈ అవసరం నుంచి పుడుతుంది ప్రేరణ, మోటివేషన్. నేను చెప్తున్న కాన్సెప్ట్ మోటివేషన్ 3 రకాలు. అంతర్గత ప్రేరణ, ఇది అంతరంగం నుండి వస్తుంది, ఇష్టంతో వస్తుంది,
బహిర్గత ప్రేరణ ఇది అంతరంగం నుండి రాదు, బహిర్గత కారకాల వల్ల వస్తుంది. సాధన ప్రేరణ, ఒక రాజకీయ నాయకుడిని గమనిస్తే మరి తనకు లేని ఒక పవర్ కోసం, తనకు లేని ఒక పదవి కోసం నిరంతరం ఆలోచిస్తుంటాడు, నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటాడు. అది సాధన ప్రేరణ. ఒక బిజినెస్ మ్యాన్, ఒక వ్యాపారవేత్త నిరంతరం తాను పెట్టుకున్న గోల్ కోసం, సంపద సృష్టి కోసం కష్టపడుతుంటాడు. సాధన ప్రేరణ. ఏ రంగంలో అయినా మీరు చూడండి, వైద్య రంగంలో ఒక డాక్టర్ కానీ, న్యాయవాద వృత్తిలో ఒక న్యాయవాది కానీ, ఇంజనీరింగ్ రంగంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, పోటీ పరీక్షలలో డిఎస్సి మొదలుకొని సివిల్స్ పరీక్షలు రాసేవారి వరకు ఉండేటువంటి ఒక బలమైనటువంటి మూర్తిమత్వ లక్షణం సాధన ప్రేరణ. డియర్ స్టూడెంట్స్, ఈరోజు నుంచి మీ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యం మీ అవసరాలు తీర్చేదిగా ఉండాలి. అది టీచర్ జాబ్ కావచ్చు, పోలీస్ జాబ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, మరి సొసైటీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి సివిల్స్ జాబ్ కావచ్చు. ఆ లక్ష్యం దిశలో మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. అచీవ్మెంట్, మోటివేషన్ కలిగి ఉంటే తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు. మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మరి ఇటువంటి మరిన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ను ప్రేరేపించేటువంటి వీడియోస్ కోసం, మీ మెమరీని డెవలప్ చేసేటువంటి వీడియోస్ కోసం మా ఎమిలీ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, పెడగాజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కష్టమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు 6 o'clock మరి ఎమిలీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ అనేటువంటి ఒక ఫోల్డర్లో మేము అప్లోడ్ చేస్తున్నాం. ఆ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసి మీ యొక్క నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ ఎబిలిటీని పరీక్షించుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.